ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 43వ వచనము చదువుకుందాము. పేతురు యొప్పేలు సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. పేతురు యొప్పే పట్టణంలో ఉన్నటువంటి దోర్కాను మరి స్వస్థపరిచాడు. అనగా ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వచ్చి ఆమెను లేపిన తర్వాత సముద్రపు దరిలో నివాసం చేస్తున్నటువంటి చర్మకారుడైన సీమోను ఇంట అనేక దినములు నివాసం చేశాడు. ఈ సీమోను గురించి మనము కొంత ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క పని చర్మకారుడు అంటే అనునిత్యము జంతు కళేబరములతో పనిచేసేటువంటి వాడు. ఆ కుళ్ళిపోయినటువంటి జంతువుల చర్మము, ఆ మాంసము కొన్నిసార్లు ఒంటికి అంటుకొని ఎంతో దుర్గంధం అనేది ఆ మనిషి యొద్ద వస్తుంది. ఎంతో భయంకరమైనటువంటి వాసన. అనునిత్యము ఆ జంతు కళేబరాలతోనే ఆ పనిచేసేటువంటి మరి వృత్తి కలిగిన వాడుగా ఈ సీమోను ఉన్నాడు. ఈ యొక్క చర్మముతో, జంతువుల చర్మము పాత నిబంధన కాలంలో నిషేధింపబడలేదు. ఎందుకంటే ఆ జంతువుల చర్మములతోనే అనేకమైనటువంటి మరి చాలా విలువైన వస్తువులు తయారు చేసేవారు. జంతు చర్మములతో చర్మపు వస్త్రాలు తయారు చేశారు, చర్మపు ప్యాకెట్స్ తయారు చేశారు, చర్మపు సంచులను తయారు చేశారు, చర్మపు చెప్పులను, చర్మంతో మరి గుడారములను కూడా తయారు చేశారు, టెంట్లను తయారు చేశారు. ఆ విధంగా చాలా పనులు చేయటానికి, చాలా వస్తువులు తయారు కావటానికి చర్మం ఉపయోగపడింది. కానీ ఆ చర్మంతో ఎవరైతే పని చేస్తారో వారిని మరి యూదులు చాలా అపవిత్రమైన వారుగా భావించేవారు. ఆ కాలంలో మరి ఈ యొక్క సీమోను సామాజికంగా బహిష్కరించబడిన వాడుగా ఉన్నాడు, ఆర్థికంగా కూడా బహిష్కరించబడిన వాడుగా ఉన్నాడు. అయితే మరి అలాంటి వ్యక్తి యొద్ద మరి పేతురు అనేకమైనటువంటి దినములు నివాసం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ యొప్పే పట్టణము మరి ఎక్కడ ఉంటుందని మనం చూసినట్లయితే యెరూషలేముకు ఎక్కడ అంటే మరి వాయవ్యంగా 40 మైళ్ళ దూరంలో ఉంటుంది. సముద్ర తీరంలో, మధ్యధార సముద్ర తీరంలో యొప్పే పట్టణం ఉంటుంది. మరి ఆ చివర్లో, ఒడ్డుకు దగ్గరలో లేదా తీరంలో చర్మకారుడైన సీమోని ఇల్లు ఉన్నది. మరి ఎందుకుంటున్నాడు అంత దూరంలో, సమాజానికి దూరంగా మరి ఉన్నాడు అంటే బహుశా తను చేసేటువంటి పనిని బట్టి వచ్చేటువంటి దుర్గంధం ఇతరులకు ఆటంకకరంగా, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా మరి ఉండాలని కావచ్చు. చాలా దూరంగా ఆయన ఇల్లు ఉన్నట్టుగా మనం చూడగలము. అట్లాంటి వ్యక్తి యొద్ద పేతురు గారు నివాసం ఉన్నారు. పేతురు గారు కూడా ఎందుకు ఉన్నారు అంటే బహుశా దేవుడు తనకు కూడా మరి నేర్పిస్తుండవచ్చు పాఠాలు. ఎందుకంటే నిషేధింపబడిన వాడుగా ఉన్నాడు. తన యొక్క పనిని బట్టి అపవిత్రుడుగా ఎంచబడుతున్నాడు, యూదుల చేత అపరిశుభ్రమైన వ్యక్తిగా ఎంచబడుతున్నాడు. అలాంటి వ్యక్తులను కూడా దేవుడు పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు అని పేతురు కూడా తెలుసుకోవటానికి అయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్నప్పుడే పేతురుకు గొప్ప దర్శనం అనేది కలిగింది. దేవుడు ఏది కూడా నిషేధింపదగినది కాదు అని ఆ దర్శనం ద్వారా పేతురుకు తెలియజేశాడు. ఆ దర్శనం తర్వాతనే కైసరియా పట్టణం నుండి, కొర్నేలి ఇంటి నుండి 3 వ్యక్తులు వచ్చారు ఆయన తీసుకొని వెళ్ళడానికి. మరి వారు వచ్చినటువంటి పనిని విని, వారు వచ్చినటువంటి ఉద్దేశం విని అక్కడ వారికి ఆతిథ్యం ఇచ్చాడు. కొర్నేలి ఎవరు అంటే మరి ఆయన అన్యుడు. అన్యులతో యూదులు సాంగత్యం చెయ్యరు. ఎలాంటి సత్సంబంధాలు మరి స్నేహాలు అనేవి ఉండవు. వారిని చాలా నిషేధింపబడిన వారుగా, అంటరాని వారుగా యూదులు ఎంచుతారు. మరి అలాంటి అన్యుల ఇంటి నుండి, అన్యుడైన కొర్నేలి ఇంటి నుండి 3 వ్యక్తులు చర్మకారుడైన సీమోను ఇంటనున్న పేతురు యొద్దకు వచ్చినప్పుడు పేతురు వారు వచ్చినటువంటి ఉద్దేశాన్ని విని వారికి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా, వారితో పాటు వెళ్ళిన వాడుగా మనం చూడగలము. అయితే పేతురు యొక్క మాటలలో ఉన్నటువంటి అర్థము మనం వినవచ్చు. ఏమంటాడంటే దేవుడు ఎవరిని కూడా
నిషేధింపడు. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు అని మరి పేతురుకు దేవుడు గొప్ప దర్శనం ద్వారా తెలియజేశాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో ఎవ్వరు కూడా నిషేధింపబడిన వారు కారు. మనల్ని చాలా మంది చిన్న చూపు చూస్తుండవచ్చు. మనల్ని చాలా మంది అపరిశుభ్రంగా లేదా అపవిత్రులుగా మనల్ని ఎంచుతుండవచ్చు. వారికి వారు గొప్పగా ఊహించుకుంటుండవచ్చు. మనల్ని హీనంగా చూస్తుండవచ్చు. మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుండవచ్చు. మనల్ని చూసి నవ్వుకుంటుండొచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రము మనం ఎప్పుడు కూడా విలువైన వారమే. ఎందుకంటే చర్మకారుడైన సీమోను మరి ఎంతగా పేతురు లాంటి భక్తునికి ఆతిథ్యం ఇచ్చుటకు దాని గృహాన్ని తెరిచాడు. పేతురు లాంటి భక్తుడు మరి యేసు ప్రభువుల వారితో 3.5 సంవత్సరాలు కలిసి జీవించినటువంటి వాడు చర్మకారుడైన సీమోను ఇంటిలో ఉన్నాడు బహుదినములు. అంటే ఎంత ఆధిక్యత సీమోను చర్మకారునికి దొరికింది. ఆతిథ్యం ఇచ్చుట ఎంతో మరి ఘనమైనటువంటి కార్యం. అది ఆతిథ్యమీయ మర్వకుడి అనున్నది. కాబట్టి చర్మకారుడైన సీమోను ఎంతో ఆధిక్యతను పొందుకున్న వ్యక్తిగా చూడగలము. మరి అక్కడ చర్మకారుడైన సీమోను ఏ రీతిగా ఆధిక్యతను పొందుకున్నాడు, మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అపవిత్రులుగా ఎంచరు. ఎప్పుడు కూడా మనల్ని నిషేధించబడిన వారుగా ఎంచరు. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు మరి బహిష్కృతులుగా కూడా ఎంచడు. ఆయన దృష్టిలో మనం ఎంతో విలువైన వారు. ఆయన దృష్టిలో మనం ఎంతో మరి మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి వారు. మనకు దేవుడు ఎంతగానో గొప్ప ఉద్దేశాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎవరు మనల్ని ఏ రీతిగా మన గురించి మాట్లాడుకున్నప్పటికీ మనం మాత్రం దేవుని దృష్టిలో విలువైన వారము. ఆయన మన విషయంలో ఎప్పుడు కూడా పక్షపాతము చూపుటలేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభువుల వారు కేవలము యూదుల కొరకే సిలువలో మరణించలేదు. ఆయన మనందరి కొరకు, మనకు రక్షణనివ్వటానికి మనల్లందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించి మరి సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా నీకు, నాకు, మన అందరికీ తన రక్షణను అందుబాటులో ఉంచినారు. మనం కేవలం ఆ అందుబాటులో ఉన్న రక్షణను మనం స్వీకరిస్తే చాలు. యేసు ప్రభువుల వారిని నోటితో ఒప్పుకొని మరి హృదయంలో ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తే చాలు. ఆ విశ్వసించిన దాన్ని నోటితో ఒప్పుకుంటే చాలు. ఆ రక్షణ అనేది మనం పొందుకుంటాము. మరి ఉదయకాల సమయంలో మనము యేసు ప్రభువుల వారిని చేరుకుందాము. ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఎవరైతే నిన్ను రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నారో ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. అయ్యా, నీవు అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడవని, నువ్వు పక్షపాతం చూపే దేవుడవు కాదని వారు తెలుసుకున్నటకు సహాయం చేయమని, నీ రక్షణను వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.